దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 178. తన స్థానంలో చాందినిని చూశాక ఆనంది రియాక్షన్ ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎందుకు నన్ను అలా శత్రులాగా చూస్తావు? నీ గురించి నేను ఏం మాట్లాడినా కూడా అది నీ మంచికే అని గుర్తుపెట్టుకో శివంగి అంటుంది ఆనంది. నువ్వు మీ అన్నయ్య కలిసి నాకు చేస్తున్న మంచి చాలమ్మా అంటూ దెప్పి పొడుస్తున్నట్టుగా అంటుంది శివంగి. అబ్బా, మీరిద్దరు ఎదురు పడితే ఏదో ఒకటి అనుకోకుండా ఊరుకోలేరా అంటూ నందిత ఇద్దరి మీద సీరియస్ అవుతుంది. ముందు నీ కోడలు నోరు మూయించమ్మా అంటుంది శిరీష ఆనందిని కోపంగా చూస్తూ. నీతో నాకింతకులే గాని ఇంతకీ ముత్యాలు మా యమ ఎక్కడా కనిపించడం లేదేంటి అని అడుగుతుంది ఆనంది. అశ్విన్ సార్కి ఆఫీసులో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఎర్లీగానే ఆఫీస్కి వెళ్ళారమ్మా అని చెప్తుంది ముత్యాలు. అవునా, అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా అని అడుగుతుంది ఏదో అశ్విని మిస్ అవుతున్న భావంతో. 6 గంటలకి వెళ్ళిపోయారు, టిఫిన్ కూడా బయట చేస్తానని చెప్పి వెళ్ళారు అని అంటుంది ముత్యాలు. అశ్విన్ ఆఫీస్కి వెళ్తూ నీకు చెప్పలేదా అని అడుగుతుంది నందిత. నేనివాళ లేటుగా లేచాను అత్తా, నాకేమీ చెప్పలేదు. ఇప్పుడు నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి మరి అని అడుగుతుంది. శిరీష హాస్పిటల్కి వెళ్తుంది కదా, వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేస్తుందిలే, ముందైతే కూర్చొని టిఫిన్ కానివ్వు అంటూ నందిత వచ్చి కూర్చుంటుంది. డ్రాప్ చేస్తుందో లేదో అని శిరీష వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నీ కోసం స్పెషల్గా ఏమీ రావడం లేదు కదా, మీ ఆఫీస్ వైపు నుంచే కదా నేను హాస్పిటల్కి వెళ్ళేది, వెళ్ళేటప్పుడు డ్రాప్ చేస్తానులే అంటుంది శిరీష. థ్యాంక్స్ అంటూ ఆనంది వచ్చి కూర్చుంటుంది. ముత్యాలు ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తుంటుంది. ఆనంది శిరీష ఒకరికొకరు చూసుకొని ముక్కులు మూతులు విరుచుకుంటూ టిఫిన్ చేయటం నందిత గమనించి, తినేటప్పుడైనా మీ మనసులో ఉన్నది వదిలేసి కాస్త ప్రశాంతంగా తినండి అంటూ ఇద్దరిని ఉద్దేశించి కాస్త సీరియస్గా చెప్తుంది. ఇద్దరూ నందిత ఆర్డర్ని పాటిస్తూ బుద్ధిగా టిఫిన్ చేస్తుంటారు. శిరీష ముందుగా టిఫిన్ ముగించి, వెయిట్ చేస్తుండు, నేను డ్రెస్ అప్ అయి వస్తాను అని ఆనందికి చెప్పి వెళ్తుంది. త్వరగా రాసి వంగి, ఆఫీస్ టైం అవుతుంది అని అంటుంది ఆనంది. ఇవాళ నేను హాస్పిటల్కి లేటుగా వస్తానని ఇన్ఫామ్ చేశాను, సో నేను రెడీ అయ్యే వరకు వెయిట్ చేయి అని శిరీష పొగరుగా చెప్పి పైకి వెళ్తుంది. అబ్బా, మా అన్నయ్యకి ఇంత పొగరబోతు పెళ్ళాన్ని దొరుకుతుందని అస్సలు అనుకోలేదు అంటుంది ఆనంది. ఆ మాటలకి నందిత టిఫిన్ చేస్తూనే కోడలి వైపు చురుగ్గా చూస్తుంది. ఆ చూపులకు ఆనంది భయపడుతూ తలదించుకుని టిఫిన్ చేస్తుంటుంది. ఆ అత్తా కోడలను చూసి ముత్యాలు నవ్వుతూ, పాపం మా ఆనంది మేడంకి కాసేపు కూడా నోరు ఊరుకోదాయా అని తనలో తను అనుకుంటుంది. టిఫిన్ తర్వాత ఆనంది వెయిట్ చేస్తుంటే పైన శిరీష తీరిగ్గా రెడీ అవుతుంది. అబ్బా, ఈ శివంగితో పెట్టుకునే బదులు నేను ఏ ఆటోలోనో వెళ్తే బాగుండేది అని చిరాకు పడుతూ తన కోసం వెయిట్ చేస్తుంటుంది. ఈలోపు చాందిని ఆఫీసులోకి ఎంటర్ అవుతుంది. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు జెన్ స్టాఫ్ చాందినిని పెద్దగా గమనించలేదు, కానీ ఈరోజు మాత్రం జెన్ స్టాఫ్ నోరు వెళ్ళబెట్టి అందరూ లోపలికి వస్తున్న చాందిని వైపే చూస్తుంటారు. చాందిని కట్టింది శారీ అయినా తన అందాలన్నీ ఒలకబోస్తున్నట్టుగా శారీ కట్టుకొని సెక్సీగా కనిపిస్తూ వస్తుంటే ఇక చూడకుండా ఎందుకుంటారు? పైగా ముఖాన నిన్నటి కంటే ఇంకా ఇంత మందాన మేకప్, లిప్స్టిక్ అద్ది బాగా హెవీగా రెడీ అయి ఆఫీసులోకి ఎంటర్ అయింది. ఇక దాంతో లేడీ స్టాఫ్ తన్ని వింతగా చూస్తుంటే జెన్ స్టాఫ్ మాత్రం కళ్ళు తిప్పుకోలేనట్టుగా తన వైపు చూస్తూ, సిల్కు స్మిత మళ్ళీ పుట్టి వచ్చిందా ఏంట్రా బాబు అని అనుకుంటారు. ఏమైనా ఆఫీస్లో ఇలాంటి ఫిగర్ ఉంటే పండగే కదా అని ఒకరు, అవునవును ఇలాంటి వాళ్ళుంటే లీవ్ పెట్టకుండా రోజు ఆఫీస్కి రావచ్చు అని ఇంకొకరు అనుకుంటూ ఉంటే, లేడీ స్టాఫ్ మాత్రం ఫీల్ అవుతూ, ఇలాంటి వాళ్ళే మన ఆడవాళ్ళ పరువు తీసేది, మనిషి ఎంత అందంగా ఉంటే మాత్రం మరి అంతగా విరగబడాలా అంటూ కొంచెం జలస్గా ఫీల్ అవుతుంటారు. లోపలికి వస్తున్న చాందిని జెన్ స్టాఫ్ని చూపుల్ని గమనించి సంతోషపడుతూ, ఎంతటి వాడైనా సరే నా అందాలకి పడిపోవాల్సిందే, పర్వాలేదు
ఇవాళ అందరి దృష్టిలో పడ్డాను అంటే ఇక అశ్విన్ దృష్టిలో కూడా ఈజీగా పడవచ్చు అని అనుకుని జెన్ స్టాప్ దగ్గరికి వచ్చి హాయ్ గాయ్స్ అంటూ చెయ్యి ఊపుతూ అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది. హాయ్ అంటూ జెన్ స్టాప్ కూడా ఓవర్గా రియాక్ట్ అవుతారు. దిస్ ఈజ్ చాందిని, ప్రాజెక్ట్ మేనేజర్గా నిన్ననే ఇక్కడ జాయిన్ అయ్యాను అంటూ పరిచయం చేసుకుంటుంది. ఇక్కడ పరిచయాలు అవుతుంటే అశ్విన్ సీరియస్గా క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆనంది శివంగి కారులో వస్తుంటుంది. దిస్ ఈజ్ చాందిని, ప్రాజెక్ట్ మేనేజర్గా నిన్ననే ఇక్కడ జాయిన్ అయ్యాను అంటూ పరిచయం చేసుకుంటుంది. ఇక్కడ పరిచయాలు అవుతుంటే అశ్విన్ సీరియస్గా క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆనంది శివంగి కారులో వస్తుంటుంది. చాందిని ఇచ్చే ఓవర్ స్టిల్కి హాయ్ అంటూ జెన్ స్టాప్ కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు. అదేంటి, ప్రాజెక్ట్ మేనేజర్గా ఆనంది మేడం కదా, అశ్విన్ సార్ ఆ పోస్ట్ మీకెలా ఇచ్చారు అని ఒక లేడీ ఎంప్లాయ్ అడుగుతుంది. ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలీదు, బహుశా వాళ్ళ వైఫ్ని ఇంట్లో అంట్లు తోముకోమంటారేమో అంటూ ఎగతాళిగా మాట్లాడి మెలికలు తిరుగుతుంటుంది. తన మాటలు తన మెలికలు చూసి లేడీ స్టాఫ్ అందరూ కోపంగా చూస్తుంటే జెన్ స్టాఫ్ మాత్రం నోరు వెళ్ళబెట్టి ఆశగా తన అందాల వైపే చూస్తుంటారు. భాస్కర్ అప్పటి వరకు అదంతా గమనించి దగ్గరకొచ్చి తిరిగిన మెలికలు చాలు, అశ్విన్ సార్ రమ్మంటున్నారు వెళ్ళు అని అంటాడు. భాస్కర్ కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి చాందిని అతని కోపంగా చూస్తూ ఈ ముసలోడు ఒక్కడు అని మనసులో తిట్టుకుంటూ అశ్విన్ క్యాబిన్ వైపు వెళ్తుంటుంది. ఈవిడేదో తేడాగా ఉంది అని భాస్కర్ అనుకుని వెళ్తున్న చాందినిని చూస్తున్న జెన్ స్టాప్ని చూసి తనని చూడటం ఆపి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి కూడా రావచ్చు అంటూ హెచ్చరిస్తాడు. దాంతో అందరూ అలర్ట్ అయి సారీ సార్ అని చెప్పి వెళ్ళి వర్క్ చూసుకుంటారు. ఆ అమ్మాయిలు కాస్త అందంగా కనిపిస్తే చాలు, వర్క్ కూడా వదిలేసి సొల్లు కార్చుకుంటూ చూస్తుంటారు అని భాస్కర్ తిట్టుకుంటూ వెళ్తాడు. అదసలు ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తుందేంటి, దేశంలో తను ఒక్కతే ఆడది అన్నట్టుగా ఫోజులు కొడుతుంది అని తిట్టుకుంటారు లేడీ ఎంప్లాయీస్. ఆనంది మేడం వస్తే దీని వేషాలకి కళ్యం వేస్తుందిలేవే, దీని పప్పులేవి ఉడకవు అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటారు. ఇక చాందిని క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోతూ మళ్ళీ తనని తాను ఒకసారి చూసుకుని నవ్వుతూ లోపలికి వెళ్తుంది. అశ్విన్ తల దించుకొని ఫైల్ చూస్తుంటే చాందిని టేబుల్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని ఆస్కీగా గ్రీట్ చేస్తుంది. కానీ అశ్విన్ తన మాటల్లో ఉన్న భావాన్ని పట్టించుకోకుండా గుడ్ మార్నింగ్ చాందిని, ఈ ఫైల్ త్వరగా కంప్లీట్ చేసి తీసుకురా అంటూ తనని మామూలుగా చూస్తూ ఫైల్ అందిస్తాడు. ఇదేంటి, నన్ను చూస్తే ఇట్టే పడిపోయి యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటూ నాకు కాంప్లిమెంట్ ఇస్తాడు అనుకుంటే ఫైలు వర్క్ అంటున్నాడేంటి అని అనుకుని ఫైల్ తీసుకోకుండా అలాగే నిలబడిపోతుంటే ఏమైంది చాందిని, ఫైల్ తీసుకోవేంటి అంటూ అశ్విన్ కాస్త సీరియస్ టోన్తో అడుగుతాడు. సారీ సార్ అంటూ కాస్త భయపడుతూ ఆ ఫైల్ అందుకుంది. త్వరగా ఆ ఫైల్ కంప్లీట్ చేసి తీసుకురా అంటూ సీరియస్గా చెప్తాడు. ఓకే సార్ అంటూ క్యాబిన్ నుండి నిరాశగా వచ్చి ఈ పర్సన్ ఇలా ఉన్నాడేంటి, అందరూ నన్ను చూసి చుంగ కార్చుకుంటూ ఉంటే ఈ బాస్ నా అందానికి కొంచెం కూడా ఇంప్రెస్ కాలేదేంటి అని అనుకొని ఏముందిలే, ఎవడైనా నాకు పడాల్సిందే, ఇప్పుడే కదా నేను ఎంటర్ అయింది, ఈ బాస్ నాకు పడేసరికి కొంచెం టైం పడుతుందేమో తప్ప నా వలలో చిక్కుకోకుండా అస్సలు ఉండడు అని అనుకొని ఆనంది క్యాబిన్లోకి వెళ్ళి ఆనంది చైర్లో కూర్చుంటుంది. మరి కొద్దిసేపటికి శివంగి కారు వచ్చి ఆ ఆఫీస్ ముందు ఆగుతుంది. ఆనంది కార్ దిగి నన్ను డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ శివంగి అని అంటుంది. బోడి, నీ థ్యాంక్స్ నాకేమీ అవసరం లేదులే అని శివంగి కోపంగా చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. శివంగి కోపానికి ఆనంది నవ్వుతూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. లేడీ స్టాఫ్తో పాటు జెన్ స్టాఫ్ కూడా ఆనంది రాకనే కాస్త ఆశ్చర్యంగా చూస్తూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ గ్రీట్ చేస్తారు. గుడ్ మార్నింగ్, కానీ రోజు మీరు గుడ్ మార్నింగ్ నవ్వుతూ చెప్పేవాళ్ళు, ఈ రోజేంటి ఫేసులు ఒక విధంగా పెట్టుకొని చెప్తున్నారు అని అడుగుతున్న ఆనంది. అదే మేడం అని ఒక లేడీ ఎంప్లాయ్ చెప్పబోతుంటే ఆకు, వాళ్ళు చూసుకుంటారులే, మనం ఎందుకు జోక్యం చేసుకోవటం
అని పక్కన ఉన్న మరో లేడీ ఎంప్లాయ్ ఆపుతుంది. ఆనంది వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదు మేడం అంటూ తడబడుతూ చెప్తుంది తను. ఇవాళ మీ అందరికీ ఏమైందో ఏంటో అని అంటూ ఆనంది తన క్యాబిన్ వైపు వెళ్తుంది. ఆనంది ఆ క్యాబిన్ వైపు వెళ్తుంటే మేనేజర్ భాస్కర్ కొంచెం టెన్షన్గా చూస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటాడు. మిగతా స్టాఫ్ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని క్యూరియాసిటీలో ఉంటారు. అశ్విన్ మాత్రం అతని క్యాబిన్లో అతను కూర్చొని సిన్సియర్గా అతని వర్క్ అతను చూసుకుంటున్నాడు. చాందిని విషయం ఆనందికి తెలియక తను తాపీగా క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది. తన స్థానంలో ఇంకెవరో కూర్చోడం చూసి తన అడుగులు అక్కడికి ఆగిపోయి ఒక్కసారిగా తన కళ్ళు పెద్దగా మారిపోతుంటాయి. ఇంకా ఆనందిని చూడని చాందిని మాత్రం ఫోన్లో ఏదో గెలుగుతూ నవ్వుతూ కనిపిస్తుంటుంది. ఇంత మందాన మేకప్, ఇంత మందాన లిప్స్టిక్ వేసుకొని వస్త్రాధరణలో క్యారెక్టర్ లెస్గా కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూడగానే ఆనందిలో రక్తం ఉడికిపోతూ దగ్గరకొచ్చి ఏయ్ ఎవరే నువ్వు అని అడుగుతుంది. ఆ మాటతో చాందిని తల ఎత్తి తన వైపు చూసి సంపత్ ఆనంది ఫోటో చూపించడం గుర్తు తెచ్చుకొని ఓ ఆనంది అంటే తనే కదా, కానీ అసలు తను ఎవరో తెలియనట్టుగా నేను యాక్టింగ్ చేయాలి అని అనుకొని తనకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకొని నా క్యాబిన్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చి ఎవరే నువ్వు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి, అసలు నువ్వెవరు అంటూ చాందిని ఎదురు ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకి ఆనంది రక్తం ఇంకా సలసలా కాగుతూ కాలు ఎత్తి ఆ చైర్ని గట్టిగా తంతుంది. ఆ ఫోర్స్తో చైర్ వెళ్ళి గోడకు కొట్టుకుంటే చాందిని వచ్చి ఫ్లోర్ మీద బొక్క బోర్ల పడ్డది. అలా పట్టంతో తన మోచేతికి దెబ్బ కూడా తగులుతుంది. ఆ నొప్పికి ఆ అవమానాన్ని భరించలేక చాందిని కోపం తెచ్చుకుంటూ ఆనంది అంటూ గట్టిగా అరుస్తుంది. అది విని ఆనంది టెంపర్తో ఇంకా ఊగిపోతూ తన దగ్గరకొచ్చి తన జుట్టు పట్టుకుని పైకి లేపి ఎవరు నువ్వు అని నన్ను అడిగిన దానివి, దెబ్బ తగిలితే కానీ నా పేరు నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతుంది. తొందరలో తన పేరు పెట్టి పిలిచిందని తనకు అప్పుడు అర్థమై ఆనంది ప్రశ్నకు కంగారు పడుతూ వామ్మో ఈ ఆనంది అమాయకురాలని సంపత్ చెప్పాడే, మరి తనేంటి పెద్ద ఫైర్ బ్రాండ్ లాగా ఉంది అని అనుకుంటుంది. ఒక పక్క ఆనంది అంత ఫోర్స్గా జుట్టు పట్టుకునేసరికి తనకి నొప్పి కూడా కలుగుతూ జుట్టు వదులు ఆనంది, ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది నిదానించి. ఆనంది కాదు, కాల్ ఆనంది మేడం అంటూ గుడ్లు ఉరిమి కోపంగా చెప్తుంది. ఓకే ఓకే, జుట్టు బాగా నొప్పి పెడుతుంది మేడం, కొంచెం వదలండి అంటూ రిక్వెస్ట్గా అడుగుతుంది. దాంతో ఆనంది తన జుట్టు వదిలి ఇప్పుడు చెప్పు, నా చైర్లో నువ్వెందుకు కూర్చున్నావు అని అడుగుతుంది. అశ్విన్ సార్ నాకు ఈ పోస్ట్ ఇచ్చారు మేడం అని అంటుంది ఏడుపు మొహంతో. ఆ మాటకి నిర్ఘాంతపోతూ యమ్మా దీనికి నా పోస్ట్ ఇచ్చాడా అని మనసులో కోపంగా అనుకుంటుంది. సార్ నాకు ఈ పోస్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను, దానికి నన్ను ఇలా పనిష్మెంట్ చేస్తారేంటి మేడం అని తనకి భయపడుతూ అడుగుతుంది. తన మాటలు విని ఆనంది ఆవేశంగా ఆ క్యాబిన్ డోర్ తీసుకుని బయటికి వెళ్తుంటుంది. అమ్మయ్యా పోయింది, ఇంకా నయం, ఈ ఆనంది నన్ను పడేయటం జుట్టు పట్టుకోవటం ఈ 4 గోడల మధ్య జరిగింది కాబట్టి సరిపోయింది అని అనుకుని తను కూడా ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసరికి స్టాఫ్ అందరూ అసలు లోపల ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీతో ఉండేసరికి అందరూ వారి వారి సిస్టంలో ఆ క్యాబిన్లో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా అక్కడ ఏం జరిగింది అని చూస్తుంటారు. లేడీ స్టాఫ్ లోపల జరిగింది చూసి నవ్వుకుంటూ ఉంటే జెంట్స్ స్టాఫ్ మాత్రం జరిగిన దానికి విస్తుపోతూ చూస్తుంటారు. వాళ్ళలో మేనేజర్ భాస్కర్ కూడా ఉంటాడు. అందరూ సీసీ ఫుటేజ్లో చూశారని చాందినికి అర్థమయ్యి అందరి ముందు తనకి గిల్టీగా అనిపిస్తుంటే జుట్టు చెదిరిపోయి మోచేతికి దెబ్బ తగిలించుకొని కనిపిస్తున్న తనను చూసి లేడీ స్టాఫ్ నవ్వుతుంటారు. వాళ్ళు నవ్వుతుంటే ఆ అవమానం తట్టుకోలేక చాందిని క్యాబిన్లోకి వెళ్ళి ఛా ఇలా జరిగిందేంటి అని అనుకుంటుంది. ఆనంది ఆ ఆవేశంలో ఊగిపోతూ క్యాబిన్లోకి వెళ్ళి ఫైల్స్లో నిమగ్నమైన అశ్విని కోపంగా చూస్తూ యమా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ పిలుపుతో
అశ్విన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న తన వైపు చూస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అశ్విన్ చెప్పే సమాధానం ఏంటి? దానికి ఆనంది ఏం చేయబోతుంది? చాందినిని ఎలా ఎదుర్కోబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.